హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చెప్పుకునే కథ కొన్ని వందల సంవత్సరాల ముందు జరిగింది. అప్పట్లో మనకిప్పుడున్నట్టు టీవీలు, ల్యాప్టాప్లు, ఫోన్స్ ఇవన్నీ లేవు. అలాంటి ఒక టైంలో ఒక పెద్ద దేశం ఉండేది. దేశం అంటే కంట్రీ. ఆ దేశం పేరు కోసల దేశం. మరి దేశం అంటే క్యాపిటల్ కూడా ఉంటుంది కదా, ఇండియాకి ఢిల్లీ లాగా. అలాంటి కోసల దేశానికి క్యాపిటల్ అయోధ్య. అయోధ్య ఎంతో అందమైన నగరం. అయోధ్య ఎంతైతే అందంగా ఉండేదో అక్కడ ఉండే మనుషులందరూ అంతే హ్యాపీగా ఉండేవాళ్ళంట. వాళ్ళకి తినడానికి ఫుడ్ ఉండేది, ఉండడానికి మంచి మంచి ఇల్లు ఉండేవి. వాళ్ళకి ఏ విషయానికి ఎటువంటి ప్రాబ్లమే ఉండేది కాదంట. అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట. అందరూ అంత హ్యాపీగా సంతోషంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? ఆ కంట్రీ కింగ్. ఆయన పేరు దశరథ మహారాజు. మరి కింగ్ అంటే క్వీన్స్ కూడా ఉంటారు కదా. ఆ క్వీన్స్ పేర్లు ఏంటో తెలుసా? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఒకరోజు దశరథ మహారాజు ఆయన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారంట. నా దగ్గర అన్నీ ఉన్నాయి, మంచి రాజ్యం ఉంది, చక్కటి మంచి క్వీన్స్ ఉన్నారు, ఉండడానికి పెద్ద క్యాసిల్ ఉంది, అన్నీ ఉన్నా నాకు చాలా బాధగా ఉంది, నాకు పిల్లలు లేరని. ఏం చేయాలి నాకు పిల్లలు పుట్టాలంటే అని ఆలోచిస్తూ తన మంత్రిని పిలిచారంట. మంత్రి అంటే రాజుకి ఏది మంచి ఏది చెడు అని చెప్పేవాళ్ళు అన్నమాట. మంత్రిని పిలిచి దశరథ మహారాజు ఇలా అన్నాడంట. మంత్రివర్య, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో ఆటలాడుకునే చక్కటి పిల్లలు లేరు, నేనేం చేస్తే నాకు పిల్లలు పుడతారు అని అడిగాడంట. అప్పుడు ఆ మంత్రి దశరథ మహారాజుతో అన్నాడంట, ఇది నేను ఒక్కనే తీర్చే ప్రాబ్లం కాదు, మనం వశిష్ఠ మహర్షిని పిలుద్దాము, ఆయన అయితే మనకి హెల్ప్ చేస్తారు అని చెప్పాడంట. అలా దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని పిలిచి అడిగారంట. ఇప్పుడు వశిష్ఠ మహర్షి అన్నాడంట, దశరథ మహారాజా, మీకు పిల్లలు పుట్టాలంటే మీరు పుత్రకామిష్టి అని ఒక పూజ చేస్తే తప్పకుండా మీకు పిల్లలు పుడతారు అని చెప్పాడంట. కానీ ఆ పుత్రకామిష్టి యాగం చేయాలంటే మీరు ఋషిశృంగుడు అని ఇంకొక పెద్ద ఋషిని పిలవాలి, ఆయనైతేనే ఈ పూజ చేయగలుగుతారు అని చెప్పాడంట. దశరథ మహారాజు చాలా సంతోషపడి, ఏదో ఒక వే ఉంది కదా, నేను తప్పకుండా ఋషిశృంగ మహర్షిని పిలుస్తాను అని చెప్పి తన మంత్రుల్ని ఋషిశృంగ మహర్షిని పిలవమని చెప్పి పంపించారంట. దశరథ మహారాజు మంత్రులందరూ వెళ్ళి ఆ ఋషిశృంగ మహర్షితో ఇలా అన్నారంట, ఓ మహర్షి, మీరు వచ్చి మా దశరథ మహారాజు చేత దయచేసి పుత్రకామిష్టి యాగం చేయించండి అని అడిగారంట. అప్పుడు ఋషిశృంగ మహర్షి తప్పకుండా వస్తానని ఒప్పుకొని అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజు ఆయన రాణులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి చేత పుత్రకామిష్టి యాగం ఎంతో వైభవంగా అంటే ఎంతో గ్రాండ్గా చేపించారంట. మరి పూజ చేసిన తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, అలాగే ఈ పూజ చేశాక కూడా ప్రసాదం ఉన్నిందంట. దాన్ని యాగఫలం అంటారంట. ఆ ప్రసాదాన్ని ఋషిశృంగ మహర్షి దశరథ మహారాజుకి ఇచ్చి, ఓ మహారాజా, ఈ ప్రసాదాన్ని నీ 3 భార్యల చేత తినిపించు అని చెప్తారంట. దశరథ మహారాజు అలాగే ఆ పాయసాన్ని తీసుకొని తన 3 రాణులైన కైకేయి, సుమిత్ర, కౌసల్యకి సమానంగా పంచిపెట్టి తినిపించారంట. మరి తర్వాత ఏమైంది? వాళ్ళకి పిల్లలు పుట్టారా? ఎవరు పుట్టారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి.